అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అందించిన సుప్రీంకోర్టు రేపటి నుండే అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశంలోని వృద్ధులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ద్వారా రేపటి నుంచే సీనియర్ సిటిజన్లకు ఒక గొప్ప ఊరట లభించనుంది. సాధారణంగా సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు న్యాయస్థానం ఈ సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది. చట్టపరంగా వారికి ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి ఈ తీర్పు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా చాలామంది వృద్ధులు తమ జీవితాంతం ఎంతో కష్టపడి సాధించిన ఆస్తులను, పొదుపు చేసుకున్న నగదును తమ రిటైర్మెంట్ తర్వాత తమ పిల్లలకు లేదా తమకు ఇష్టమైన వారికి గిఫ్ట్ డీడ్ అంటే బహుమతి రూపంలో రాసిస్తూ ఉంటారు. పిల్లలు భ భవిష్యత్తులో బాగుండాలి అని, తమను వృద్ధాప్యంలో బాగా చూసుకుంటారని, తమకు తోడుగా ఉంటారనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకుంటారు. తమ కళ్ళ ముందే పిల్లలు స్థిరపడాలి అనే ఆరాటంతో తాము తలదాచుకునేటటువంటి ఇంటిని కూడా వారి పేరు మీద రాసి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆస్తి చేతికొచ్చిన తర్వాత కొంతమంది పిల్లల ప్రవర్తనలో మార్పొస్తోంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయడము, వారిని భారంగా భావించడం వంటివి చేస్తున్నారు. వారి కనీస అవసరాలను పట్టించుకోకుండా వృద్ధాప్యంలో వారికి అవసరమైన తిండి, మందులు, వైద్య సౌకర్యాలు మరియు కనీస ప్రేమను అందించడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తులు ఇచ్చినటువంటి వృద్ధులు అంటే వారికి ఉన్నటువంటి ఆస్తులని పిల్లల పేరు మీద రాసినటువంటి వృద్ధులు దిక్కులేని వారుగా మిగిలిపోతూ ఉన్నారు. తమ సొంత ఇంట్లోనే పరాయి వారిలాగా బ్రతకాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సీనియర్ సిటిజన్ల హక్కులను కాపాడటానికి ఒక శక్తివంతమైన ఆయుధం లాంటి తీర్పునిచ్చింది. అదేంటంటే ఏ వృద్ధులైనా సరే తమ పిల్లల తమ ఆస్తిని పిల్లలకు ఇచ్చేటప్పుడు తమను పోషించాలి అనే షరతుతో గనక ఇచ్చి ఉంటే, ఒకవేళ ఆ పిల్లలు పోషణ లేదా సంరక్షణ విస్మరిస్తున్నారని భావిస్తే, ఆ తల్లిదండ్రులు తాము ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కు కలిగి ఉంటారు. అంటే ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసే అధికారం ఇప్పుడు వృద్ధులకు అయితే లభించింది. సాధారణ చట్టాల ప్రకారంగా ఏదైనా ఆస్తి ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతే దానిని తిరిగి పొందడం లేదా రద్దు చేయడం చాలా కష్టమైన మరియు సుదీర్ఘమైన ప్రక్రియ. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే ఆ ఆస్తి పూర్తిగా అవతల వ్యక్తికి చెందుతుంది. కానీ ఇక్కడ ఈ ఈ కేసులో సీనియర్ సిటిజన్ల విషయంలో మాత్రం చట్టం కొన్ని ప్రత్యేక మినహాయింపులు మరియు వెసులుబాట్లు కల్పించింది. ముఖ్యంగా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారంగా తల్లిదండ్రుల పోషణ బాధ్యత స్వీకరించని పక్షంలో ఆ రిజిస్ట్రేషన్ అయితే చెల్లదని నిర్ధారించే అవకాశం ఉంది. ఈ తీర్పు కేవలం ఇల్లు లేదా నివాస స్థలాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యవసాయ భూమి, నగదు, బంగారం, ఆభరణాలు లేదా మరే ఇతర స్థిర మరియు చరాస్తుల విషయంలో కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. వృద్ధులు తమ అవసరాన్ని బట్టి స్థానిక ట్రిబ్యునల్ లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తాము ఇచ్చిన బహుమతిని రద్దు చేసుకొని, ఆ ఆస్తిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఇది కేవలం పెన్షనర్లకు మరియు 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేక రక్షణ కవచము. ఈ అద్భుతమైన మార్పు రేపటి నుంచే ఖచ్చితంగా అమలులోకి వస్తుంది అని జెప్పేసి సమాచారం అందుతోంది. దీనివల్ల తమ ఆస్తులను పిల్లలకు ఇచ్చేటప్పుడు వృద్ధులు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిల్లలు దారి తప్పినా తమ ఆస్తులను కాపాడుతుందనే ధీమా వృద్ధులలో కలుగుతుంది. మరి తమ ఆస్తి తమనైనా కాపాడుతుంది. ఈ విధంగా ఆస్తి అయితే వెనక్కి తీసుకోవచ్చు. ఈ తీర్పు వల్ల పిల్లలలో గూడా బాధ్యత పెరుగుతుందని, తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతి బలపడుతుందని అయితే ఆశిస్తున్నారు. వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు మరోసారి చాటి చెప్పింది ఈ తీర్పు ద్వారా. దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.